భద్రాద్రి జిల్లాలో అక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి ప్రైవేట్ ఆసుపత్రులు. ఏడాది క్రితం సీఎంఆర్ఎఫ్ స్కామ్ కు పాల్పడినందుకు 10 ఆసుపత్రులను సీజ్ చేశారు అధికారులు. కానీ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం దుర్వినియోగంపై ఎన్టీవీ రిపోర్ట్. భద్రాద్రి జిల్లాలో 435 ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. వాటిలోని 101 హాస్పిటల్స్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ పథకం అమలవుతుంది. అలాగే ఖమ్మం జిల్లాలో 550 ఆసుపత్రులుంటే 230 హాస్పిటల్స్ లో సీఎంఆర్ఎఫ్ కింద వైద్యం అందించేందుకు అనుమతులున్నాయి. ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వాళ్లు సీఎం సహాయ నిధికి దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే గత ఏడాది సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ జరిపారు అధికారులు. కానీ ఎన్నికలు రావడంతో ఆరోపణలు వచ్చిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆసుపత్రులపై గల కేసులను తిరగదోడారు. ఖమ్మం జిల్లాలో 10 ఆసుపత్రుల్లో సీఎంఆర్ఎఫ్ దుర్వినియోగమైనట్లు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేశారు. అయితే ఆసుపత్రుల పేర్లు మార్చి కొందరు కోర్టుకు వెళ్లి ఇంకొందరు అనుమతులు తెచ్చుకుని ఇంకొన్ని యథావిధిగా నడుస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో ఓ ఆసుపత్రి నుంచి సీఎంఆర్ఎఫ్ కింద 168 దరఖాస్తులు వచ్చాయి. ఒకే ఆసుపత్రి నుంచి ఒకేసారి అన్ని దరఖాస్తులు రావడం ఏమిటని కలెక్టర్ అనుదీప్ ఆరా తీశారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించి ఆసుపత్రిని సీజ్ చేశారు. ఇదొక్కటే కాదు, ఖమ్మం జిల్లాలో చాలా వరకు ఆసుపత్రుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రీత్ ఆసుపత్రిలో తల్లాడకు చెందిన రోగి శ్రీదేవి వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు. ఆరోగ్యశ్రీ పథకంలో కూడా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసే అవకాశం ఉన్న స్టంట్ కోసం డబ్బులు వసూలు చేశారని ఓ ఆసుపత్రిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసినా ఇంతవరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇక్కడ పాతుకుపోయిన కొందరు అధికారులు ఆసుపత్రుల యాజమాన్యాలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆరోపణలు వస్తున్న ఆసుపత్రులు